కాంగ్రెస్ వాళ్ళు ఎంత నోరు మూసుకొని ఉంటే వాళ్ళకే అంత మంచిది. అందులో తెలంగాణలో మీ లఫంగ చరిత్ర నాకంటే ఎక్కువలకు తెలియదు. మండల్ కమిషన్ కాంగ్రెస్ అనుకూలంగా ఉండేనా? మండల్ కమిషన్ కాంగ్రెస్ వ్యతిరేకంగా ఉండేనా, అనుకూలంగా ఉండేనా? ఏం మాట్లాడతారు వాళ్ళు? చారిత్రకంగా బీసీలని అనగదొక్కాలనుకున్నదే కాంగ్రెస్ పార్టీ. నేను కులాలు మాట్లాడే ఎక్కువ, నోట్లు వేలు పెడితే మాట్లాడతా. మండల్ కమిషన్ చూడని వాళ్ళు లేరా? యువకులందరూ మీరు చూసి ఉండరు. నేను 9th క్లాస్ ఉంటిని. లొల్లి లొల్లి దేశం మొత్తం. దానికి ఊళ్ళ కోసం మండల్ కమిషన్ బీసీలకే కదా. దానికి వ్యతిరేకంగా ఉండేనా, అనుకూలంగా ఉండేనా? వీళ్ళు వ్యతిరేకంగా ఉండేనే కాబట్టి గడబడలే ఆ రోజు. ఇలా బీసీలు అని మాట్లాడుతున్నారు. ఎక్కడెక్కడోలో బీసీలు మాట్లాడుతున్నారు. ఇలా ఒక కొత్త పార్టీ వస్తుంది, ఆమె కూడా బీసీ మాట్లాడుతున్నది. కాంగ్రెస్ చరిత్రహీనుడు బీసీల గురించి మాట్లాడుతందుకు ఎవరికన్నా అస్సలు హక్కు ఉండదంటే కాంగ్రెస్ పార్టీకి ఉండదు. ఇప్పుడు కొత్త మేడం మాట్లాడుతుంది. పాత మేడమే, కొత్త పార్టీ, కొత్త సబ్జెక్ట్. ఎన్నిసార్లు అడుగుతారా? నా భారతీయ జనతా పార్టీని నిజామాబాద్ పార్లమెంట్లో, తెలంగాణ రాష్ట్రంలో మెజారిటీ సీట్లు గెలిపించడానికి నా వంతు రేసులో నేను తప్పకుండా ఉంటా. ఆ రేసులో ఫస్ట్ రావాలనే నాకు ఉంటుంది. వేరే అన్ని आते जाते रहते, हम लाइट लेते, बचपन से क्या नहीं देखे, हम क्या नहीं देखे. छोड़ो.